పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లిన వారు ఎవరైనా సరే క్యూ లైన్ లో నిల్చొని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నటుడు దిలీప్ కు దేవస్థానం బోర్డు విఐపి దర్శనం కల్పించింది. దీంతో దేవస్థానం బోర్డుకు హైకోర్టు చురకలు అంటించింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నటుడు దిలీప్ కు విఐపి దర్శనానికి ఎలా అనుమతిచ్చారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. బోర్డు అధికారులే తప్పు చేస్తే సాధారణ భక్తులు ఎక్కడికి వెళ్లారంటూ న్యాయస్థానం చురకలు అంటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని భక్తులు ఎంతో నిష్ఠగా దర్శించుకుంటారు. సుమారు 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేసిన భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళతారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ధనవంతులు, మధ్యతరగతి వారు, నిరుపేదలు ఇలా అన్ని వర్గాల వారుంటారు. అయితే అయ్యప్ప స్వామి సన్నిధిలో వారంతా సమానమే. ఎవరికి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించరు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వారు ఎంతటి వారైనా సరే క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందే. అయితే మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్ కు అయ్యప్ప స్వామి ఆలయంలో విఐపి దర్శనం కల్పించింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. దీనిని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డిసెంబర్ 4న నటుడు దిలీప్ శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు దిలీప్ కు విఐపి దర్శనం కల్పించారు. శబరిమలలో సాధారణ భక్తులను కొన్ని నిమిషాల పాటు ఆపి మరీ మలయాళ నటుడు దిలీప్ కు విఐపి దర్శనం కల్పించారు టీడీబీ అధికారులు. ఈ కారణంగా సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. దిలీప్ కు విఐపి దర్శనం కల్పించడం వల్ల సాధారణ భక్తులు బాగా ఇబ్బంది పడ్డారని, కొందరైతే దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారంటూ కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది. నటుడు దిలీప్ ను శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో విఐపి దర్శనానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు టీడీబీ అధికారులను ప్రశ్నించింది. ఈ నిర్ణయం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులే ఇలాంటి తప్పులు చేస్తే సాధారణ భక్తులు తమ సమస్యలను ఎవరితో చెప్పుకుంటారని ప్రశ్నించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే శబరిమల ఆలయంలో విఐపి దర్శనం ఉంటుందని టీడీబీ అధికారులకు తెలియదా అని కోర్టు గుర్తు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి వెంటనే వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. శబరిమలలో విఐపి దర్శనాలపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమలలో భక్తులు ఎవరికీ ప్రత్యేక సౌకర్యం లేదని తేల్చి చెప్పింది. శబరిమల ఆలయ 18 మెట్ల ముందు యాత్రికులకు అంతరాయం లేకుండా ఉండాలనే నియమాన్ని నటుడు దిలీప్ డిసెంబర్ 5న బహిరంగంగా ఉల్లంఘించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు సహా యాత్రికుల హక్కులను ప్రభావితం చేసిందని పేర్కొంది. సెలబ్రిటీలకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటని దేవస్థానం బోర్డును, చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ను న్యాయస్థానం నిలదీసింది. ఇది కొన్ని నిమిషాల విషయం కాదని, నటుడి విఐపి దర్శనం కోసం సోపానం ముందు మొదటి 2 వరుసల భక్తులను చాలాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారని జస్టిస్ అనిల్ కె నరేంద్ర, జస్టిస్ మురళీకృష్ణుల ధర్మాసనం తెలిపింది. డిసెంబర్ 5న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తెప్పించుకుని చూసిన కోర్టు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆలయ బోర్డును ఆదేశించింది. మరోవైపు శబరిమల ఆలయ అధికారులకు, 2 గార్డులకు ఇప్పటికే షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు బోర్డు తెలిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే శబరిమల ఆలయంలో విఐపి దర్శనం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు అధికారులు దిలీప్ కు విఐపి దర్శనం కల్పించడంపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది.